ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోసారి వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మనం ఒకరికొకరం వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి. ఇది బైబిల్ యొక్క క్రమము అని మనము గుర్తెరగాలండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరదాకా మరి నాయన మీ కృపా సన్నిధిలో మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నాయన, ఈ యొక్క పునరుత్థాన దినము సంఘముగా కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు ధన్యతకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ జ్ఞానవేద గ్రంథములో నుంచి కొన్ని మాటలను పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు జ్ఞానమును అనుసరించి దాని అనుసారంగా ప్రవర్తించుటకు తగిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించి మీ ఇష్టాన్ని నెరవేర్చినట్లు మమ్మలను మీరు మీ చిత్తానుసారంగా వాడుకోమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. డోర్ అయినాయన ఆ శబ్దము ఏదైతుంది. ప్రియులారా, మరి ఈ దినము మనము నేర్చుకుంటున్నటువంటి అంశము వాడబడతావా విడవబడతావా అనేటటువంటి సబ్జెక్టులోనే మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. మరి వాడబడటము విడవబడటము అనంటే ఎందుకు వాడబడాలా, ఎవరి కొరకు వాడబడాలా, మరి విడవబడేటటువంటి పరిస్థితి ఎప్పుడు విడవబడతారు అనేటటువంటి విషయాలను మనము పరిశీలిస్తూ వస్తూ ఉన్నాము. మరి ఈరోజు మరి కొన్ని విషయాలు ఏమనంటే, గాలికి కొట్టుకొని పోన్నట్లు నేను పోట్లాడట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి నేను భ్రష్టుడని అయిపోదునేమో అని భయపడుతూ ఉన్నాడు. ఎందుకనంటే గాలికి కొట్టుకొని పోన్నట్లు నేను పోట్లాడట్లేదు. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే, ఏదో పైన ఉన్నటువంటి విధానాన్ని బట్టి గాలికి అంటే ఏదో ఒకటి వచ్చిన దాన్ని చెప్పేటటువంటిది, లేదా వాళ్ళ ఇష్టానుసారంగా చెప్పేటటువంటిది, అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అంతేకాకుండా మేము క్రీస్తునకును రాయబారులమై దేవునితో సమాధాన పరచబడాలని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము అనేటటువంటి విషయాన్ని కూడా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అయితే నేను సువార్తలో వారితో పాలివాడగుటకు అయి దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. అంటే నేను సువార్తలో పాలిభాగవాడనేటకు వారితో పాలిభాగస్తుడనై ఉన్నానని సమస్తమును చేస్తున్నాము అనేటట్టు. ఇట్లా కొన్ని విషయాలను మనము ఈరోజు నేర్చుకుందామండి. వాస్తవానికి మరి గాలికి కొట్టుకొని పోవున్నట్లు అని తెలియజేస్తూ ఉన్నాడు. గాలికి కొట్టుకొని పోవున్నట్లు మరి పోవున్నట్టు లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత, ఎందుకంటే సువార్త ప్రకటించేటటువంటి పరిస్థితుల్లో అన్నీ కల్పితమైనటువంటి విధానాలు, బయట సమాజాన్ని గురించి, బయట ఉన్నటువంటి వాటిని గురించి చాలా వరకు చెప్తూ ఉంటారు. ఎందుకనంటే దేని గురించి చెప్తూ ఉంటారంటే సమాజం గురించి, మరి సమాజంలో ఉన్నటువంటి వాటి గురించి, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని. ఎందుకంటే వీటి వలన ఏ ప్రయోజనకరమైనటువంటిది కూడా ఉండదు. ఎందుకు అనంటే మనం చేయవలసింది ఎవరిని గురించి ప్రకటించాలా అనంటే క్రీస్తుని గురించి ప్రకటించాలా. క్రీస్తు దేవుని కుమారుడని, ఆయన పట్ల ఆయన ద్వారా మనము దేవునికి మరి సమీపస్తులుగా ఉంటూ ఉన్నాము, ఆయన ద్వారా దేవునితో సమాధాన స్థితి పడుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మరి మనము సమాజానికి వెల్లడిపరిచేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే ఏదో చెప్తున్నానా అంటే చెప్తున్నా, ఏం చెప్తున్నావు అనంటే అవేవి చెప్తున్నావో కూడా మనకే సరైనటువంటి విధానంగా
అర్థం కానటువంటి మాటలను సంఘానికి సమాజానికి ఈరోజు తెలియజేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. ఎందుకనంటే ఒక సబ్జెక్ట్ వైజ్గా ఒక ఆత్మీయ జీవితంలో మనిషి ఎలా ఎదగాల, ఆత్మీయ జీవితం కొరకు మనిషిని ఎలా ముందుకు నడిపించాలి అనేటటువంటి విషయాలను వెల్లడిపరిచేటటువంటి వారిగా ఉండాలి. కానీ మరి ఈ వాక్యం ద్వారా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బోధిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని సమాజానికి వెల్లడిపరుస్తూ ఉండేటటువంటి వారిగా ఉంటే ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటిది ఉండదు. ఎందుకనంటే వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి వారిగా ఉండేటటువంటి వారమైతాము. కాబట్టి జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం మనకెంతైనా ఉన్నది. కాబట్టి సహోదరులారా, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘమునకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటి, ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే, గాలికి కొట్టుకొనున్నట్లు నేను పోట్లాడుట లేదు కానీ అని అంటాడు. ఎందుకనంటే గాలితోటి కొట్లాడేటటువంటి విధానంగా నేను పోట్లాడట్లేదు. ఎందుకనంటే గాలితో కొట్లాడే అంత పరిస్థితి మనకు లేదు. ఈ గాలితోని పోట్లాడేటటువంటి పరిస్థితుల్లో నేను లేను. కానీ మరి ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి గాలికి కొట్టుకొని పోనట్లు నేను పోట్లాడట్లేదు. ఎందుకనంటే ఈ గాలికి పోయేటటువంటి విధానంగా నేను ఇదైతలేను. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనేమైనా భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సహోదరులారా, మరి అలాంటి పరిస్థితుల్లో ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనేమైనా భ్రష్టుడనైపోదునేమో. ఎందుకనంటే ప్రకటిస్తూ ఉన్నాము, సువార్తను చెప్తూ ఉన్నాము, కానీ ఆ సువార్తలో ఉన్నటువంటి భావాలను, ఆ వాక్యాన్ని మనము అనుసరించి జీవించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. మరి సమాజానికి తెలియజేయడమే మనము చేసేటటువంటి పని అనుకుంటున్నాము, కానీ అది మనకు వర్తిస్తుంది ఈ వాక్యము కూడా అనేటటువంటి విషయాన్ని గుర్తెరగలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. అందుకనే ఏం చేస్తూ ఉన్నామనంటే, మరి మన శరీరము ఏదైతే హెచ్చులను కోరుకుంటుందో, ఏ శరీరానికి ఏవైతే వసతులు అవసరమో వాటి కొరకే సమాజంలో బోధ చేస్తూ ఉన్నాం. శరీరానికి అవసరమైనటువంటి వాటి కొరకు, శరీరానికి అవసరమైనటువంటి వసతుల కొరకే ఈ యొక్క సమాజంలో బోధ జరుగుతూ ఉంది. మరి ఈ బోధను మరి ప్రకటిస్తూ ఉన్నారు. మరి అపోస్తలులు అయితే ఆయన చెప్తున్నటువంటి మాట, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో. ఎందుకనంటే తనను తానుగా పరీక్షించుకునేటటువంటి పరిస్థితి అనేటటువంటిది లేదు. తనను తానుగా పరీక్షించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే ప్రకటించడం ఒకటి వచ్చేసింది కాబట్టి ఇంకా నేను ముందుకెళ్ళిపోవాల్సిందే అంతే తప్ప ఇంకా వేరే ఆలోచన కలిగి ఉండటం అనేటటువంటిది లేదు. అందుకే ఏమైపోతూ ఉన్నారనంటే అనేకులు శరీర సంబంధమైనటువంటి భావాలను, శరీరానికి కావలసినటువంటి వసతులను, శరీరానికి కావలసినటువంటి వాటి హెచ్చలనే ఎన్నుకొని సమాజానికి సంఘమునకును బోధించేటటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మరి అందుకనే ఏమంటూ ఉన్నాడంటే నా శరీరమును నలగగొట్టుకొనుచుంటిని అని అంటాడు. దాన్ని నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అనేటటువంటి విషయం. ఎవరమైనా కానీ మన శరీరాన్ని మనము నలగగొట్టుకొని దాన్ని లోపరుచుకునేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామా అంటే, దేని కొరకు నలగొట్టుకోవాలి అని అంటే క్రీస్తు పరిచర్య కొరకు, క్రీస్తుని కొరకు మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నామా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే దాన్ని లోపరుచుకుంటున్నా అనేటటువంటి విషయాన్ని మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇది మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలను మనం చూస్తూ ఉన్నామండి. అంటే మరి అలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళమైనటువంటి మనం కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నామా? మరి ఉండడానికి ప్రయత్నపడాలి. ఎందుకనంటే లేము అనేటటువంటిది కాదు, కానీ ఉండడానికి ప్రయత్నపడేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటిది. అయితే మేము క్రీస్తుకును
రాయబారులమై దేవునితో సమాధానపరచబడబడునని క్రీస్తు పక్షమున మిమ్మలను బతిమాలుకొనుచున్నాం. ఎందుకనంటే మేము క్రీస్తుకు రాయబారులము, దేవునితో సమాధానపరచబడాలని క్రీస్తు పక్షములో మిమ్మల్ని వేడుకునేటటువంటి వాళ్ళం. ఎందుకనంటే మాకేదో అధికారం ఉన్నదనేటటువంటి విషయం కాదు, కానీ మేము మిమ్మలను బతిమాలుకునేటటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. మరి ఎందుకు అనంటే క్రీస్తు పక్షమున దేవునితో సమాధాన పడాలని మిమ్మలను బతిమాలుకుంటున్నాం. ఎవరము మేము అనంటే మేము క్రీస్తుకు రాయబారులము, క్రీస్తుకును మీకును మధ్యవర్తులుగా ఉండి దేవునితో సమాధానపరచడానికి మిమ్మలను బతిమాలుకునేటటువంటి వాళ్ళమే తప్ప మీపైన అధికారం చెలాయమ్మని చేయడానికి కానీ, మిమ్మలను ఏదో ప్రలోభ పెట్టి మీ ద్వారా ఏదో సంపాదించుకోవడానికి కానీ మేము కాదండి. మిమ్మలను ప్రలోభ పెట్టి మీ ద్వారా సంపాదించుకునేటటువంటి వారము కాము. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18-20 వచనాలలో ఈ మాటలను మనం చూడొచ్చు. సమస్తమును దేవుని వలనైనా ఆయన వలనైన క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచబడు పరిచర్యను మాకు అనుగ్రహించెను అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే సమస్తమును దేవుని వలనైనా ఆయన వలనైనా క్రీస్తు ద్వారా, అంటే దేవుని వలనైనటువంటి యేసుక్రీస్తు వలనైనటువంటి క్రీస్తు ద్వారా మనము సమాధానపరచుకొన వలనని ఆ పరచబడు పరిచర్యను మాకు అనుగ్రహించెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని వలనైనటువంటి ఈ సమాధానము ఉన్నటువంటిది, ఆ సమాధానం ఆయన వలనైన క్రీస్తు ద్వారా, అంటే దేవుని వలనైన క్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధానపరచబడాలి. మనము దేవునితో సమాధానపరచబడ్డప్పుడు మనము ఆ దేవునితో సమాధాన స్థితి కలిగి ఉంటాం. ఎందుకు ఈ సమాధానపరచబడేటటువంటి వారిగా ఉండాలి? దేవునితో సమస్తమును దేవుని వలనైనవని తెలియజేస్తూ ఆ సమాధానమైనటువంటి విధానంగా, అంటే మనలను ఆ సమాధానపరచుకోవాలి అనేటటువంటిది. ఎందుకు సమాధానపరచుకోవాలి అంటే మనము దేవునికితో సమాధాన పడేటటువంటి పరిస్థితుల్లో లేక దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనలను మరలా యేసుక్రీస్తు సువార్త ద్వారా మనము దేవునితో సమాధాన స్థితి పడేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విధానాన్ని తెలియజేస్తూ ఈ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను అని తెలియజేస్తున్నాడు. ఎవరికి అనుగ్రహింపబడ్డాది ముందుగా అనంటే అపోస్తులకును, మరి వారికి ముందుగా అప్పగింపబడినటువంటి పరిచర్యను మనము ఈరోజు ఆ పరిచర్యను కూడా మనకు అనుగ్రహింపబడింది అనేటటువంటి విషయంలో మనము కూడా ఈ సమాధానకరమైనటువంటి ఈ పరిచర్య మనము పొందినటువంటి వారము అనేటటువంటి. అంతేకాకుండా 19వ వచనంలో చూసినప్పుడు అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుడంట వారి అపరాధములను వారి మీద మోపక ఏం చేస్తూ ఉన్నాడనంటే మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను అని అంటాడు. ఎందుకనంటే దేవుడు అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎందుకనంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు మరి అపరాధములు చేస్తూ ఉన్నారు, దేవునికి విరుద్ధంగా ఉన్నారు, దేవుని సువార్తకు కానీ క్రీస్తు సువార్తకు లోబడలేకపోతూ ఉన్నారు. అందుకనే వారి మీద, ఎందుకనంటే ఈ లోబడలేకపోవటం ద్వారా వీళ్ళు అపవిత్రతకును పాపమునకును అప్పగింపబడుతూ ఉన్నారు. అయితే ఆ పాపము వారి మీద మోపక ఏం చేస్తూ ఉన్నాడంటే మీ పాపములు మీ మీద మోపకుండా, మీ అపరాధములను మీ మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకోవాలని. ఎందుకనంటే యేసుక్రీస్తు ద్వారా లోకమును తమతో సమాధానపరచుకోవాలి. ఎందుకనంటే మనం చేసినటువంటి వాటిని యేసుక్రీస్తు మీద మోపి యేసుక్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరచుకొనవలనని ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అని తెలియజేస్తున్నాడు. ఏ సమాధాన వాక్యమును అంటే దేవునితో సమాధాన పడడానికి,
దేవునితో సమాధాన పడడానికి ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. ఆ అప్పగింపబడినటువంటి వాక్యాన్ని సంఘమునకును సమాజానికి వెల్లడిపరుస్తూ తెలియజేస్తూ దేవుని పక్షమున మిమ్మలను వేడుకొనటం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా 20వ వచనంలో చూసినప్పుడు, కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మను బతిమాలు కొనుచున్నాము అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుమని క్రీస్తు పక్షమున మిమ్ములను బతిమాలు కొనుచున్నాం. ఎందుకనంటే మా ద్వారా వేడుకొనున్నట్లు అని వెల్లడిపరుస్తున్నాడు. మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమైనము అని తెలియజేస్తున్నాం. అంటే ఎవరికి రాయబారులు, ఎవరి పక్షాన్ని బోధించేటటువంటి వాళ్ళు ఈ బోధకులు అని అంటే, క్రీస్తు పక్షమున ఉండి దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. ఎందుకనంటే మీకేదో చేయాలనేటటువంటిది కాదు, కానీ మిమ్మలను దేవుని యొద్దకు సమాధాన పరచడానికి, మీ పక్షమున ఉండడానికి యేసుక్రీస్తుకు మేము రాయబారులమై దేవునితో సమాధాన పడుడని ఎందుకనంటే మిమ్మలను బతిమాలుకునేటటువంటి పరిస్థితి. క్రీస్తు పక్షమున ఉండి దేవునితో సమాధాన పడుడని మిమ్మలను బతిమాలు కొనుచున్నాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మనము దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండాలి. కానీ లోకంలో ఏమై జరుగుతుందనంటే దేవునితో సమాధాన స్థితి లేదు, కానీ లోకంతో సమాధాన స్థితి పడుతూ ఉన్నాం. లోకంతో సమాధాన స్థితి పడి లోకంతో సమాధాన విధానం ఉండి ఆ దేవునితో సమాధాన స్థితిలో లేనటువంటి పరిస్థితి అనేటటువంటిది జరుగుతూ ఉంది అని మనం గుర్తెరగాలి ప్రియులారా. కాబట్టి నేను సువార్తలో వారితో పాలివాడుటకు దాని కొరకే సమస్తమును చేయుచున్నాను అని అంటాడు. ఎందుకనంటే నేను సువార్తలో వారితో పాలివాడగుటకు, ఎవరితో అనంటే ఆ అపోస్తులతోనూ మిగతా అపోస్తులతోనూ అందరితో కూడా నేను పాలివాడగుటకు, లేదా ఆ పరిశుద్ధ ఆత్మలోనూ పాలివాడనగుటకు, ఆ పరిశుద్ధులతో నేను పాలివాడగుటకు సమస్తమును దాని కొరకే సమస్తమును చేయుచున్నాను అని తెలియజేస్తున్నాడు. దేని కొరకు అంటే ఈ సువార్త కొరకే సమస్తాన్ని చేస్తూ ఉన్నాను. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, నా ఇష్టాన్ని నా చిత్తాన్ని జరిగించుకోవడానికి కాదు అనేటటువంటిది. ఇదే మొదటి కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలను వెల్లడిపరుస్తున్నాడు. మరియు నేను సువార్తలో వారితో పాలివారనగుటకు దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. దేని కొరకు చేస్తూ ఉన్నాడంటే సువార్త కొరకే సమస్తమును చేస్తూ ఉన్నాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఈ సువార్త కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు, నీ వంతు కర్తవ్యం ఏమిటి, నువ్వు చేయవలసింది ఏంటి, ఈ సువార్త కొరకు నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. అపోస్తులు ఏం చేశారు ఈ సువార్త కొరకు, మరి మనమేం చేస్తూ ఉన్నాము? ఈ అపోస్తులు చేసిందే మనం చేయాలి కదా. మరి అపోస్తులు చేసిన దానికంటే మనం ఇంకా ముందుకు వెళ్ళి చేయాలన్నా, లేకుంటే అపోస్తులు చేసిందే చేయాలని అంటే నీకైనంత వరకు అపోస్తులు చేసినంత వరకే చెయ్యి. ఎందుకంటే అంత పూర్తి కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు సమస్తాన్ని వదులుకున్నారు, సమస్తాన్ని విడిచిపెట్టారు, తమ ప్రాణాలను కూడా తృణప్రాయముగా వదిలేసి వాళ్ళు సువార్త పరిచర్య కొరకు వాళ్ళు ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళు అయ్యారు. కాబట్టి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏం చేస్తూ ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వు గమనించుకుంటున్నావా? ఎందుకనంటే నువ్వు కలిగిన దాన్ని ఆత్మల కొరకు బహు సంతోషంతో వ్యయపరుచుతున్నావా, లేకుంటే నువ్వు సంపాదించుకోవడానికి ఆత్మలను నీ యొద్దకు నడిపించుకుంటున్నావా? దేం చేస్తూ ఉన్నావు అంటే అపోస్తులు చేసినటువంటి పరిచర్య ఏంటంటే, నాకు కలిగినటువంటి యావత్తును మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచుచుంటిని అని అంటాడు. ఎందుకనంటే వాళ్లకు కలిగిన దాన్ని సంఘము కొరకు, సంఘములో ఉన్నటువంటి వాళ్ళ కొరకు ఏం చేసిర్రు అనంటే వాళ్ళు ఖర్చు పెట్టిర్రు, వాళ్ళు వ్యయపరుచుకున్నారు. వాళ్ళే తమకు కలిగినదే కాకుండా
మరి కలిగినదే కాకుండా తమను కూడా తాము వ్యయపరుచుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా సంఘము కొరకు వ్యయపరచబడ్డటువంటి పరిస్థితి అనేటటువంటిది చూస్తూ ఉంటాం. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి నాకు కలిగిన యావత్తును మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే బహు సంతోషముగా వ్యయపరచదను ఏంటండి, నాకు కలిగిన దాన్ని ఎవరైనా ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి సేవకులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్లకు కలిగినటువంటి వాటిని ఈ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరుస్తూ ఉన్నారా, ఖర్చు పెడుతూ ఉన్నారా అని అంటే ఖర్చు పెట్టడం లేదు. ఎందుకనంటే పలానా మీటింగ్ చేయాలా, లేదంటే పలానా విధానంగా మనం ఇది ఉంది, పలానా ప్రోగ్రామ్ చేయాలనంటే సంఘంలో అందరి దగ్గర వసూలు చేస్తూ ఉంటాం. ఎందుకనంటే నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు నేను తీయను, కానీ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసి వాళ్ళతోటి ఖర్చు పెట్టిపియాలి అనేటటువంటి ఉద్దేశము నాకు కలుగుతూ ఉంది తప్ప నేనే నాకున్నటువంటి దాన్ని ఖర్చు పెట్టి వ్యయపరచాలి అనేటటువంటి ఆలోచన దైవ సేవకుడిగా ఉన్నటువంటి వారు చెయ్యడం లేదు. ఎందుకనంటే ఎప్పుడు వచ్చినా కానీ నా లోపల నా జేబులో వేసుకోవాలి, లేదంటే నా బ్యాంకులో వేసుకోవాలి తప్ప నేను ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారు ఎవరు కూడా ఈ లోకములో లేరు. ఈ వాక్యానికి భిన్నంగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే మరి యావత్తును నేను సంతోషముగా ఖర్చు పెట్టడానికి నేను ఒప్పుకొంటిని, వ్యాపరుచుతున్నాను అంటాడు. అంతేకాదు నన్ను నేను వ్యయపరచుకొందును అని అంటాడు. ఎందుకంటే నన్ను నేను వ్యయపరచుకొందును, నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించుతున్నారు అని తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, కానీ మీరు నన్ను అంత తక్కువగా ప్రేమించుతున్నారు అని తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే మరి సర్వసత్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పే మరి ఆయన మీ కొరకు ఈ సత్యాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా పొందినటువంటి ఈ సర్వసత్యాన్ని మీ ముందుకు తీసుకురావడం అనేటటువంటి జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఇంకా మనం చూసినట్లయితే మనం ఎవరి యందు బలపరచబడుతూ ఉన్నాము, ఎవరి యందు మనం బలంగా ఉంటూ ఉన్నామనంటే ఏదో డబ్బును చూసుకొని, ధనాన్ని చూసుకొని, మనకు కలిగిన దాన్ని చూసుకొని మనము నేను ఇలా ఉన్నా అలా ఉన్నా అని చెప్పుకుంటున్నారు. కానీ మరి ఆనాటి అపోస్తులు మాత్రం ఏం చెప్పుకున్నారంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎవరిలో చేస్తూ ఉన్నాడనంటే నన్ను బలపరిచిన వాని అందే అని అంటూ ఉన్నాను. నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తాన్ని చేస్తూ ఉన్నా అని అంటాడు. అంటే నీ డబ్బు విషయంలో కాదు నేను ఇక్కడ ఆలోచించేది, నీ డబ్బు కొరకు నేను ఆలోచించట్లేదు. నీ డబ్బులు ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు. నీ డబ్బు కొరకు ఇక్కడ దేవుని పరిచర్య ఆగిపోదు. ఎందుకనంటే దేవుని పని నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నన్ను బలపరిచినటువంటి విధానముతోనే ఆ బలాన్ని కలిగి నేను దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నా, ఆ సమస్తాన్ని కూడా ఈ పరిచర్య కొరకు చేస్తూ ఉన్నాను అనేటటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, ఈ డబ్బు పెట్టే అనేటటువంటిది కాదు, కానీ నన్ను బలపరుస్తున్నటువంటి వాని కొరకు నేను సమస్తాన్ని చేయగలను అనేటటువంటి ఒక దృఢ సంకల్పము కలిగి ఉండాలి, దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. మరి అప్పుడే దేవుని పరిచర్యలో మనం కూడా ముందుకు సాగేటటువంటి వారమైతామని దేవుని వాక్యం మనకు వెల్లడిపరుస్తుంది. అంతేకాకుండా నేను బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనుడిగా నైతిని అని అంటాడు. ఎందుకనంటే బలహీనులను సంపాదించుకోవడానికి బలహీనులకు బలహీనుడనైతిని అని. ఎందుకనంటే ఎవరి స్థితిలో ఉంటే అక్కడ ఆ స్థితిలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామనంటే మేము చాలా గొప్ప వాళ్ళమండి, లేదంటే మేము గొప్పగా ఉన్నామండి, మేము కింద కూర్చోం, లేకుంటే ఆడ కూర్చోం, లేదా మేము అగ్రస్థానాన్ని ఆశించేటటువంటి వాళ్ళు ఉన్నారు. స్టేజ్ మీదకి నన్ను పిలవలేదు, స్టేజ్ మీదనే కూర్చోవాలి అనేటటువంటి తత్వము కలిగినటువంటి వాళ్ళు. అందుకనే ఈ బలహీనుల కొరకు కూడా అపోస్తలుడైన పౌలు గారు బలహీనుడిగా సిద్ధపరచబడి వాళ్ళను సంపాదించుకోవాలి. ఎందుకనంటే వాళ్ళను ఒక వ్యక్తిని మనము మన దిక్కు లాక్కోవాలనంటే మనం ఎలా ఉండాలనంటే మనము వాళ్ళలాగా మారిపోయి వాళ్ళలో మమేకమై వాళ్ళను మన పక్షాన అంటే దేవుని పక్షానికి లాగడానికి మనం ఏం చేయాలంటే
వాళ్ళలాగా కనబడేటటువంటి వాళ్ళగా ఉండి మనము దేవుని సంగతులను వాళ్ళకు వెల్లడిపరిచేటటువంటి వారిగా ఉండాలి. బలహీనుడనైతిని అని తెలియజేస్తూ ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలనని అందరికీ అన్ని విధముల వాడనైతిని అని అంటాడు. ఎందుకు అని అంటే కొందరిని రక్షించడానికి బలహీనులను రక్షించడానికి కావచ్చు, బలవంతులను రక్షించడానికి కావచ్చు, కానీ అన్ని విధముల చేత అని అంటాడు. ఏ విధము చేతనైనను కొందరిని రక్షించడానికి నేను అందరికీ అన్ని విధముల వాడనైతిని. ఎందుకనంటే అన్ని రకాలుగా ఉండగలుగుతాను. అంటే నేను బలహీనుడుగా ఉండగలుగుతాను, సంపన్నుడుగా ఉండగలుగుతాను. అన్ని విషయాల్లో మరి నేను ఉండేటటువంటి విధానమును నేర్చుకున్నాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే వాడనైతిని అని తెలియజేస్తూ, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. ఎందుకు చేస్తూ ఉన్నాను అని అంటే నేను సువార్తలో వారితో పాలివాడనై ఉండుటకు, అంటే మీరును నేనును అందరము కలిసి సువార్తలో పాలివారమై ఉండడానికి, మరి ఈ పరిశుద్ధులతో పాలివారమై ఉండడానికి నేను సమస్తమును కూడా చేస్తూ ఉన్నాను, దాని కొరకే చేస్తూ ఉన్నాను అనేటటువంటిది. కానీ దాని కొరకే చేస్తూ ఉన్నాను అని అంటే లేదండి, సమాజంలో సంపాదించుకోవడానికే చేస్తూ ఉన్నారు. చాలా వరకే డబ్బు ధనము సంపాదించుకోవడానికి, ప్లాట్లు కొనడానికి, బంగ్లాలు కొనడానికి, కార్లు కొనడానికి, బ్యాంకుల్లో పెట్టుకోవడానికి మాత్రమే పరిచర్యలో ఉంటూ ఉన్నారు చాలామంది. అందుకనే నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు, దేవుని కొరకు ఏమిస్తూ ఉన్నావు, ఏం వాడబడుతూ ఉన్నావు అంటే నువ్వేదో పెట్టుబడి పెట్టి నువ్వు సంపాదించుకుంటున్నావా, లేక నీ పెట్టుబడిని నువ్వు వ్యయపరుచుకుంటున్నావా, ఏం చేస్తూ ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో. అందుకనే మరి దాని కొరకు పాలివాడగుటకై దాని కొరకే సమస్తాన్ని చేస్తూ ఉన్నాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నేను అందరి విషయములలో స్వతంత్రుడనై ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఇందాక మనం చూసింది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:22-27 వచనాలలో మనము ఈ విషయాలను కొన్ని చూడొచ్చండి. అంతేకాకుండా మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు మనం ముందుకు చూద్దాము. నేను అందరి విషయముల్లో స్వతంత్రుడనై ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. ఇదే 1 కొరింథీ 9:19 వచనం. నేను అందరి విషయముల్లో స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా ఎంచుకొంటిని అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం ఆలోచిస్తే అందరికీ అన్ని విషయముల్లో స్వతంత్రుడనై ఉన్నాను అని చెప్పి, ఎందుకనంటే నేను స్వతంత్రుడనే కాదు అనేటటువంటి విషయాన్ని మీకు చెప్పట్లేదు, కానీ నేను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసుడిగా చేసుకొంటిని అని అంటాడు. ఎందుకనంటే అందరినీ సంపాదించాలంటే, దేవుని యొద్దకు తీసుకురావాలంటే, తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి తీసుకురావాలంటే క్రీస్తు పక్షములో మనం ఏం కావాలనంటే మనము దాసులుగా ఎంచుకునేటటువంటి వారిగా ఉండాలి, దాసులుగా ఉండాలి. అదే యేసుక్రీస్తు ప్రభువు కూడా చేసినటువంటి పని. ఏం చేస్తాడనంటే నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయడానికి, అందరికీ క్రయధనముగా తన ప్రాణాన్ని ఇయ్యడానికి వచ్చిండు అనేటటువంటి విషయాన్ని ఆయన తెలియజేసినటువంటి అదే విషయాన్ని కూడా అపోస్తలుడైన పౌలు గారు కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే నేను దాసుడనై ఉంటిని అని అంటాడు. అంటే దాసునికి ఉన్నటువంటి భేదము చాలా తక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. దాసుడు ఏ చేయడానికైనా కానీ ఇష్టపడుతూ ఉంటాడు, ఏం చేయడానికైనా. కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదండి మనం. ఎందుకనంటే పరిచారం చేయించుకోవడానికి కానీ మీ చేత ఏదో నేను చేయించుకోవాలనేటటువంటి విషయము, ఏదో సంపాదించుకోవాలనేటటువంటి విషయం కాదు, కానీ మీకు దాసుడుగా ఉండడానికి నేను మరి అందరినీ సంపాదించుకోవడానికి నేను దాసుడిగా కూడా మారిపోవడానికి ఇష్టపడేటటువంటి వారిగా ఉండాలి. అందుకనే పౌలు తిమోతిని గురించి చెప్తున్నటువంటి మాటలు ఒకసారి మనం పరిశీలన చేద్దామండి. మరి ఏంటంటే తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయుచున్నాడో అలాగే అతడు నాతో కూడా సువార్త
వాక్యమును నిమిత్తము సేవ చేసెను అని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే తండ్రికి కుమారుడు ఎలాగైతే సేవ చేస్తూ ఉన్నాడో అలాగుననే మరి నాతో కూడా అతడు సువార్త వాక్యమును నిమిత్తము సువార్త వాక్యము నిమిత్తమును అతడు సేవ చేస్తూ ఉన్నాడంట. ఎవరి కొరకు చేస్తూ ఉన్నాడనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి గురించి వెల్లడిపరుస్తూ ఉన్నటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 19-22 వచనాలను మనం పరిశీలించినట్లయితే నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకును ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే నేను మీ క్షేమాన్ని తెలుసుకోవాలి. మీ క్షేమాన్ని తెలుసుకోవడానికి మీ క్షేమమును తెలుసుకోవడానికి ధైర్యం తెచ్చుకొని నిమిత్తము అంటే ధైర్యం కావాలనంటే మీరు క్షేమంగా ఉంటేనే నాకు ధైర్యం. ఎందుకనంటే సంఘము క్షేమంగా ఉండాలా, సంఘములో ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఉండాలా, సంఘం అంతా కూడా క్షేమంగా ఉంటే సంఘ కాపరిగా సంతోషించేటటువంటి పరిస్థితి ఉంటుందండి. సంఘ కాపరిగా సంతోషించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సంఘమే క్షేమంగా లేకపోతే సంఘ కాపరి సంతోషించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే మరి నేను మీ క్షేమమును తెలుసుకొనుటకు ధైర్యము తెచ్చుకొని అని అంటాడు. ఎందుకంటే మీ క్షేమాన్ని తెలుసుకోవాలి. మీరు ఒకవేళ సంఘానికి రాకపోతే, సంఘంలో ఉండకపోతే మీ క్షేమం ఏంటి, మీరు భావోపాలు ఏంటి, మీరు ఎలా ఉన్నారు, ఎందుకు రావట్లేదు అనేటటువంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ నేనైనా మీ దగ్గరకు వచ్చి తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఏమంటూ ఉన్నాడంటే నేను రాలేకపోయినాను, నేను ఇంకో వ్యక్తిని పంపిస్తూ ఉన్నాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరిని పంపిస్తూ ఉన్నాడంటే కొందరి నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకును ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఎవరిలో నిరీక్షిస్తూ ఉన్నాడంటే తిమోతిని పంపడానికి ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఎందుకనంటే మీ క్షేమమును కోరుతూ ఉన్నాను గనుక మీ క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి నేను తిమోతిని మీ యొద్దకు పంపుతూ ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 20వ వచనాన్ని చూసినప్పుడు మీ క్షేమ విషయంలో నిజముగా చింతించుచున్నవాడు అతని వంటి వాడెవడునో నా యొద్ద లేడు అని అంటాడు. ఎందుకనంటే మీ క్షేమం గురించి నిజముగా చింతించేటటువంటి వాళ్ళలో మరి తిమోతి వంటి వాడు ఇంకా ఎవడు కూడా నా దగ్గర లేడు. ఎందుకనంటే ఈ తిమోతికి కూడా ఈ సువార్త పక్షంలో తనకు కలిగినటువంటి భారాన్ని కూడా ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తనతో అపోస్తలుడైనటువంటి పౌలు గారితో కూడా మరి ఆయన భారాన్ని వ్యక్తపరుస్తూ ఏమంటాడంటే నిజముగా చింతించుచున్నాడు. ఎందుకనంటే చింత అనేటటువంటిది ఉండాలి. ఈ చింతించేటటువంటి వాడు ఈ చింత కలిగి ఉండాలి. ఈ చింతించేటటువంటి వాడు నా యొద్ద అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు అనేటటువంటి. ఎందుకనంటే అట్టి చింత కలిగి సంఘము పక్షములో చింతిస్తూ ఉన్నామా అనంటే ఈ చింత యావత్తు మనము ఉండాలి. ఎందుకనంటే సంఘ పక్షాన మనము కలిగి ఉండేటటువంటిది. అందుకనే నా దగ్గర అంత నిజముగా మీ క్షేమ విషయంలో నిజముగా చింతించేటటువంటి వాడు. ఎందుకనంటే మీ ఎదుగుదల ఎలా ఉంది, మీరు ఎలా ఉంటూ ఉన్నారు, మీరు నిజంగా దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారా, దేవునికి దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు, మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవడానికి, మీరు డబ్బు కలిగింది లేదంటే సకల సంపదలు కలిగి ఉన్నారనేటటువంటి విషయం గురించి కాదండి ఇక్కడ చెప్పి, మీరు ఆత్మీయంగా ఏ విధానంగా ఎదుగుతున్నారు, మీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ఎలా ఉంది, దీన్ని తెలుసుకోవడానికే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కానీ తిమోతి గారు కానీ ఆరాటపడుతున్నటువంటి విషయం. అందుకనే తెలియజేస్తూ ఉన్నాడు. ఇంత నిజమైనటువంటి చింతించేటటువంటి వాడు అతని వంటి వాడెవడును నా దగ్గర లేడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు చెప్పగలుగుతామా అండి అంటే చెప్పలేమండి. అలాంటి వాళ్ళు ఎవరు లేరంటే ముందుకు చెప్తాం. ఏమనంటే పలాని బ్రదర్ గారు అంటే చాలామంది మళ్ళీ ఆయన పోయినాక ఆడ పరిస్థితుడు అంటారు. ఇలాంటి యొక్క పరిచర్య కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే మరి అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అనేటటువంటి విషయాన్ని
తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇంకా 21వ వచనం చూసినప్పుడు అందరూ తన సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళ విధానాన్ని వాళ్ళే చూసుకుంటున్నారు కానీ క్రీస్తుని గురించినటువంటి పరిచర్య విషయంలో ఎవరు కూడా చూడటం లేదు. సర్వసత్యాన్ని సమాజానికి ఎవరు కూడా ప్రకటించటం లేదు. అందుకనే మరి అందరూ తమ తమ కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తుకు కార్యములను చూడటం లేదు అని తెలియజేస్తూ అతని యోగ్యతను మీరెరుగుదురు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మీరెరుగుదురు అని అంటాడు. అతని యోగ్యతను మీరెరుగుదురు. ఎవరి యోగ్యతను అంటే తిమోతి యోగ్యతను మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను అని అంటాడు. ఎందుకనంటే అట్టి యోగ్యత కలిగి తండ్రికి కొడుకు ఎలాగూ సేవ చేస్తాడో అలాగే మరి నాతో కూడా ఈ సువార్త వ్యాపకములో నిమిత్తము సేవ చేసేటటువంటి వాడు తిమోతి అనేటటువంటి విషయంలో తెలియజేస్తూ ఉన్నాడండి. ముగిస్తానండి. మరి ఇంకొక వాక్యాన్ని మనం పరిశీలించి అయితే ఇలాంటి పరిచర్య కలిగినటువంటి వీళ్ళు మరి ఎందుకనంటే మనకు తెలియజేస్తూ ఉన్నారు మనం ఏ విధానంగా వాడబడాల. మరి తిమోతి గారు ఏ విధానంగా వాడబడుతూ ఉన్నాడు, అపోస్తలుడైన పౌలు గారు ఏ విధానంగా వాడబడ్డాడు, మరి నువ్వే విధానంగా వాడబడతావు. ఒకవేళ అలా వాడబడకపోతే పరిస్థితి ఏమవుతుందని అంటే విడువబడేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అందుకని నేను ముందు నుంచి చెప్తున్నాం, వాడబడతావా విడవబడతావా అనేది. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్టెఫెన్ గురించి వారి గురించి చెప్తున్నటువంటి మాటలను మనం ఒకసారి వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను అని అంటాడు. ఎందుకనంటే స్టెఫెను ఇంటి వాళ్ళు కూడా మరి ఏం చేస్తూ ఉన్నారనంటే వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు. వారంట పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమకు తాము అప్పగించుకొని ఉన్నారని. ఎందుకనంటే వాళ్ళే తమకు తామే అప్పగించుకున్నారు. ఎవరి కొరకు అప్పగించుకుంటున్నారంటే పరిశుద్ధులకు సేవ చేయడానికి. చూడండి, పరిశుద్ధులకు సేవ చేయడానికి వాళ్ళే అప్పగించుకుంటున్నట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, ఈరోజు మనం ఎలా ఉంటూ ఉన్నాం, మరి వారికి అప్పగించుకొనిరని మీకు తెలియను అని తెలియజేస్తున్నాడు. మీకు తెలియను అనేటటువంటి. అయితే కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటలు చూద్దామండి, చూసుకొని ముగించుకుందాం. స్టెఫెను ఇంటి వారును అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకును తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను అని అంటాడు. ఎందుకనంటే అక్కయ్యలో ఉన్న ప్రథమ ఫలమై ఉన్నారని వారి పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు పరిశుద్ధులకు సేవ చేయడానికి వాళ్ళే అప్పగించుకొని ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ నేటి సమాజంలో ఉన్నటువంటి మనము మరి ఎవరి కొరకు పరిచర్య చేస్తూ ఉన్నాము, దేని కొరకు పరిచర్య చేస్తూ ఉన్నాం, మనలను మనము అప్పగించుకుంటున్నామా దేవునికి, లేకపోతే మనలను పక్కకు పెట్టి వాక్యాన్ని మాత్రమే సమాజానికి అప్పగించాలని, లేదు ఏ వాక్యమైనా సరే ఏందనంటే ఏదో వాక్యం చెప్తున్నాము వీళ్ళని మన దగ్గరికి వెళ్ళిపోకుండా చేయాలనేటటువంటి విషయంలో ఉంటూ ఉన్నామా? ఏ వాక్యాన్ని సంఘానికి సమాజానికి అప్పగిస్తూ ఉన్నావు? ఏ విధంగా వాళ్ళను సిద్ధపరుస్తూ ఉన్నావు? ఏ విధంగా ప్రభు కొరకు సంఘాన్ని నువ్వు సిద్ధపరిచేటటువంటి వాడిగా ఉంటూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే మరి నీ జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావు, నువ్వు ఎలా సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకొని, ఒకవేళ ఇప్పటి వరకు సరైనటువంటి వాక్యాన్ని మనం గ్రహించలేకపోతే ఇప్పుడైనా మనం దేవుని కొరకు పనిచేసేటటువంటి వారిగా ముందుకు సాగేటటువంటి వారమై ఉండాలి.
కాబట్టి సహోదరులారా, మరి ఇంకా మనం చూడవలసినటువంటి చాలా ఉన్నాయి. ఎందుకనంటే వాడబడు వారెవరు, అప్పగింపబడేటటువంటి వారెవరు, విలువబడేటటువంటి వారెవరు అనేటటువంటి విషయాన్ని మనం ఇంకా ముందుకు నేర్చుకుందాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా మనము దేవుని పక్షమున, మనము ప్రజల పక్షమున ఉండి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా, అంటే దేవుని పరిచర్య కొరకు క్రీస్తుకు రాయబారులుగా ఉంటూ ఉన్నామా, లేకుంటే మన కడుపు కొరకు మనం ఆరాటపడుతూ ఉన్నామా, దేని కొరకు ఆరాటపడుతూ ఉన్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకొని దేవుని వాక్యానికి లోబడి సర్వసత్యాన్ని సమాజానికి, నీ సంగమునకు ప్రకటించేటటువంటి వారిగా ఉండాలని దేవుని పక్షములో క్రీస్తు ద్వారా మిమ్మల్ని బతిమాలు కొంచెం ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. సహోదరులారా, మేమేదో జ్ఞానవంతులమని కాదు, కానీ మేము తెలుసుకున్నటువంటి సంగతులు, మేము బైబిల్లో గుర్తెరిగినటువంటి సంగతులను మీ దగ్గరికి తీసుకువస్తున్నాం. ఈ సత్యసువార్తను సమాజానికి, సంఘానికి ప్రకటించాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మాతో జతపని వారిగా ఉండి ఈ పరిచర్యను అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడమే కాకుండా ఇట్టి సత్యాన్ని కూడా సమాజానికి తెలియజేసి అందరినీ, అంటే అందరినీ అని అంటే అపోస్తలుడైన పౌలు అందరినీ రక్షించడానికి లేదా మనం కొందరినన్నా రక్షించడానికి మనము ఈ యొక్క సువార్త పక్షమున మనం ఏకమై సంఘములో మనము జతపని వారిగా ఉంటూ ఒకరి ఏడల ఒకరము ప్రేమ ఆప్యాయత కలిగి ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు, ఇంకా మీకు ఇలాంటి సత్యవాక్యాలు కావాలంటే మా కార్యాలయాన్ని సంప్రదించండి. మీ కొరకు ప్రార్థించేటటువంటి వారిగా ఉంటాం. మరి మా ఫోన్ నంబర్లు కూడా కింద ఇవ్వబడతాయి ఇందులో. మరి మీరు అదే కాకుండా చాలామంది ఏమనంటే డబ్బులు కావాలని ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి పరిచర్యలో డబ్బుల విషయం కాదండి, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము, ఎవరికి డబ్బులు ఇవ్వము. ఒకవేళ మీరు మమ్మల్ని పిలిచినా కానీ మేము మీ దగ్గర డబ్బు ఆశించి మాత్రమే మేము పరిచర్య చేయడానికి రాము. ఒకవేళ మీ సంఘాలలో మా దగ్గర సేవకులు ఉన్నారు, మేము కూడా వచ్చి మీ సంఘాలలో పరిచర్య చేయడానికి కూడా మీరు పిలిస్తే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మమ్మల్ని మీ పరిచర్యలో వాడుకోవడానికి కూడా మీరు ఇష్టపడినట్లయితే మమ్మల్ని మీ సంఘానికి ఆహ్వానించవచ్చు. ఇది విషయాలను తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మరి నాయన, ఇంతవరకు మాట్లాడిన మాటలను మా హృదయాల్లో మేము నెమరు వేసుకొని అనేకులకు ఇట్టి సత్యాన్ని తెలియజేస్తూ కొందరినన్న అగ్నిలో నుండి లాగినట్లు మరి రక్షించటకు సమర్థత మా మీద ఉంచారు కనుక తండ్రి, మరి విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా మరి నాయన దాని అనుసారంగా ప్రవర్తించి అనేకులను మీ యొక్క వాక్యం వైపు మళ్లించేటటువంటి వారిగా మమ్మల్ని మీ పొలంలో కొన్ని పనిముట్లుగా, కొన్ని సాధనాలుగా వాడుకోనండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. సంఘ సావాసులను, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. సంఘ పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాతో జత పని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, ప్రతి ఒక్కరు సర్వసత్యాన్ని ప్రకటించి సత్య మార్గంలో ప్రతిష్ఠించబడినట్లు, సర్వసత్యమును సమాజానికి, సంఘమునకు వెలువడిపరిచినట్లు ప్రతి ఒక్కరు తమ తమ సామర్థ్యతను బట్టి మరి నాయన ముందుకు సాగేటటువంటి వారిగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. సంఘానికి వెలుపలున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. నశించిపోయే ఆత్మలను రక్షించండి. ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్కరి ఎడల మీ కృపా సాయం అనుగ్రహించండి. ఆత్మీయ మేళ్లను వారికి అనుగ్రహిస్తూ దినదినము కృప నుండి అధిక కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదుగునట్లు మీ కృపా సాయం అనుగ్రహించు. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త చింపునాములు అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. దేవునికి స్తోత్రం.